సో ఈ రోజు మనతో పాటు తెలంగాణ చౌరస్తా మంచి కామెడీతో డ్యూయల్ రోల్ చేస్తూ మనందరిని ఎంటర్టైన్ చేస్తున్నారు. మరి డ్యూయల్ రోల్ ఎలా చేస్తున్నారు? సో ఇన్స్టాగ్రామ్ లో ఇలాంటి కంటెంట్ తీసుకోవాలని ఎందుకు అనిపించింది? అంటే స్టార్టింగ్ లో అంటే ఇన్స్టాగ్రామ్ మీకు పెద్దగా తెలియదు కదా, వాడడం ఇదంతా ఎలా ఫేస్ చేశారు? ఆ ఫేజ్ అవుట్ ఫాదర్ క్యారెక్టర్ ప్లస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఉంది కదా, మిమ్మల్ని మీరు ఎలా మాడ్యూల్ చేసుకుంటారు? ఇప్పుడు అలంకృత మేడం గారు నా రీల్ చూస్తుంటే నిజంగానే అది జరుగుతుందేమో ఆ రూమ్ లో అన్నట్టుండాలి. ప్రమోషన్స్ ఏం రావట్లేదా? చాలా మంచిగా వెళ్తుంది అంటే కొంచెం మీ ఆవిడకి అడగాలి నేను యాక్చువల్గా. వీడియోలు తీస్తాడు, పాపులర్ అయ్యాడని ఏమన్నా ఈగో చూపిస్తున్నాడా, పొగరు చూపిస్తున్నాడా అని. బూతులు మాట్లాడి వాళ్ళు ఏదో సమాజానికి ఉపదేశం ఇస్తున్నట్టు కూడా చెప్తున్నారు చాలా మంది వీడియోలలో. సో వాళ్ళ గురించి మీ ఒపీనియన్ ఏంటి? గవర్నమెంట్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఏంటి ఫస్ట్ మీది? నా జాబ్ పరంగా చెప్తే మేడం, లోపలికి వెళ్తే మేడం ఒక 5 minutes కి బాడీ అంతా మంట పుడుతుంటుంది, పేరు ఉండదు. మనం బతకాలంటే లోపల అసలు గాలి ఉండదు మేడం. 5 minutes 10 minutes ఒకసారి వచ్చి వాటర్ లో ఇట్లా మునిగి మన లోపలికి మార్నింగ్ వెళ్ళేటప్పుడే పిల్లల్ని చూసుకొని వెళ్ళాలి. సాయంత్రం మనం వస్తామా లేకపోతే అంబులెన్స్ లో బాడీ వస్తుందో తెలియదు. ఎంత తీసుకున్నావు మరి కట్నం? మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ అయితే ఇష్టం మేడం. ఆయన డైలాగ్ ఏమని చెప్తారా మాకోసం? నువ్వు నంద అయితే నీ సిద్ధు సిద్ధార్థ రాయ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు S63 ఎంటర్టైన్మెంట్స్. నేను మీ అలంకృత. సో ఈ రోజు మనతో పాటు తెలంగాణ చౌరస్తా, మీకు పేరుతో కంటే కూడా ఐడి కంటే బాగా గుర్తుపడతారు. ఎందుకంటే చాలా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ తో చాలా చక్కగా మంచి కామెడీతో డ్యూయల్ రోల్ చేస్తూ మనందరిని ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇన్స్టాలో వరస్ట్ స్టఫ్ ఎక్కువైనా ఇలాంటి వాళ్ళు చాలా చక్కగా నవ్వుపిస్తున్నారు మనందరినీ. కాబట్టి హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? సో ఏంటి తెలంగాణ మీ పేరు పెట్టుకుంటారేమో అనుకున్నాను, తెలంగాణ చౌరస్తా పెట్టారేంటి? తెలంగాణ చౌరస్తా అంటే తెలంగాణకి కనెక్ట్ తెలంగాణ పెట్టా. ఓకే. చౌరస్తా అంటే మనం చౌరస్తా అనే వర్డ్ ఎక్కువ వాడతాం కదా తెలంగాణలో. ఆ చౌరస్తాలో ఉండి 4 సైడ్ నుంచి నా కామెడీ రావాలని చెప్పేసి ఆ థీమ్ తో పెట్టా. అమ్మో, ఇంత డెప్త్ నాకు తెలీదు. ఓకే, సో మీరు తెలంగాణలో ఉంటారని మీ కామెడీ ఆల్రెడీ స్ప్రెడ్ అవుతున్నది అక్కడ ఇక్కడ వాళ్ళు. సో తెలంగాణ వాళ్ళకి తెలియాలని తెలంగాణని పెట్టాను. తెలంగాణ నా తెలంగాణ నా తెలంగాణ పెట్టాను. ఓ అయితే కామెడీ సెంటర్ నుంచి స్ప్రెడ్ అవ్వాలని చెప్పి చౌరస్తాను పెట్టారు. సో తెలంగాణ మీకు మంచి ప్రేమ ఆప్యాయతలే ఉన్నాయి తెలంగాణ మీద. ఎక్కడ మీది? మాది వచ్చేసి ఖమ్మం పక్కన ఇల్లందు మేడం. ఖమ్మం పక్కన ఇల్లందు. ఓకే, అక్కడే ఉంటారా? కోల్ మైన్స్, అక్కడ కోల్ మైన్స్ దాని ఏమంటారు, కోల్ మైన్స్ లో మెయిన్ ఫస్ట్ కోల్ పడింది ఇల్లందులో. ఓకే, దాన్ని బొగ్గుట అంటారు, తర్వాత ఇల్లందు అని చెప్పేసి. ఓకే, అసలు మీ రియల్ నేమ్ ఏంటి? నా రియల్ నేమ్ ఆనంద్ మేడం. ఆనంద్, మంచి కాఫీ లాంటి పేరు. ఇలాంటి పేరు వదిలేసి ఆనంద్ అని పెట్టుకోకుండా చౌరస్తా అని పెట్టుకున్నారు చూడండి. బట్ సో స్వీట్. మరి డ్యూయల్ రోల్ ఎలా చేస్తున్నారు? డ్యూయల్ రోల్ అంటే ఫిల్టర్ ఒకటి యూజ్ చేస్తారు. అవును, ఫిల్టర్ ఒకటి, ఐఫోన్ ఫిల్టర్. ఓకే, అది యూజ్ చేసి చేస్తున్నారు అనమాట. సో జనరల్ గా మీరు అంటే నా థాట్స్ ప్రకారం ఏదైనా జాబ్ చేస్తున్నారు కదా మీరు? అవును మేడం. ఓకే, మరి జాబ్ కి ఎప్పుడు వెళ్తున్నారు? వీడియోస్ ఎప్పుడు చేస్తున్నారు? నా జాబ్ 7 to 3 మేడం. బా ప్రశాంతం కదా. ఓకే, 7 to 3 జాబ్, ఇక 3 తర్వాత మన ఇష్టం. ఓకే, ఇంటి పక్కనే కాబట్టి ఇంకొచ్చేసి ఎప్పుడంటే అప్పుడు వీడియో. అంటే నేను ఉండేది మనుగూరులో మేడం. మనుగూరులోనా? ఓకే ఓకే. భద్రాచలంకి ఒక 30 kilometers డిస్టెన్స్ లో. ఓకే, సో ఇన్స్టాగ్రామ్ లో ఇలాంటి కంటెంట్ తీసుకోవాలని ఎందుకు అనిపించింది? అంటే మీరు ఇందాక అన్నట్టు కొంచెం వల్గారిటీ ఎక్కువ ఉంది కదా, అంటే అవి కూడా వ్యూస్ ఎక్కువ పోతున్నాయి. వల్గారిటీ పెడితే వ్యూస్ ఎక్కువ పోతున్నాయి, కొంచెం క్లీన్ గా ఉంటే వ్యూస్ తక్కువ పోతున్నాయి. సో క్లీన్ గా వ్యూస్ పోవాలని చెప్పేసి పెట్టిన. ఇందులో పెద్ద మీనింగ్ ఉంది, అంటే క్లీన్ గా కూడా వ్యూస్ పోతాయి అని ఫర్దర్ గా వచ్చే వాళ్ళకి చెప్దామని.
ఓకే. అంటే నేను కూడా వాడితే ఒకటి రెండు వర్డ్స్, మరి లేడీస్ కూడా విన్నట్లు ఉండవు, అవి జనరల్ గా ఉంటాయి. జనరల్ గా ఉంటాయి. తెలంగాణలో కామన్ గా మాట్లాడుకుంటారు నేను చెప్పే వర్డ్స్. వల్గారిటీ ఎక్కువ ఉండేవి కాదు, క్లీన్ గా నీట్ గా ఉన్నా కూడా కామెడీ చేయొచ్చు, వ్యూస్ పోతే చూడండి అని చెప్పి చేద్దాం. లేదు మీది కంటెంట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటది. అంటే ఏదో పర్సన్ ఏదో తిట్టిండు వచ్చిండు నవ్విండు అట్లా కాకుండా దానికి లేదు రియాలిటీ చాలా దగ్గరగా ఉంటది. ఎగ్జాంపుల్ టాటూ ఎందుకు వేయించుకోలేదు అంటే గవర్నమెంట్. అవును మేడం. సో మీ ఫేవరెట్ ఏది ఉంది అన్ని వీడియోస్ లో? టాటూ మేడం మీరు అన్నది. అదే ఫేవరెటా? ఓకే. వైరల్ అయింది నాది స్కూల్ ఫీజు తోటి వైరల్ అయింది మేడం. నాది అంటే ఏంటండి మీరు ఎలా ఉన్నారంటే నాది శాలరీ ఎంత అంటే 30,000 అంటే వాడు ఫీజు ఎంత అంటే 30,000 అంటే 20+3 అంటే 203 అంటుండు. అది వైరల్ అయింది. దాని తర్వాత టాటూది. యాక్చువల్ గా పిల్లలందరూ అలాగే ఉన్నారు ఇప్పుడు. మీ పిల్లల ఎక్స్పీరియన్స్ గా తీసుకొని చేశారా? వాడు ఇప్పుడే స్కూల్లో. ఓకే ఓకే. తెలియదు. సో రియాలిటీకి దగ్గరగా ఉన్న జోక్స్ కాబట్టి బాగా రీచ్ వెళ్ళింది. ఎన్ని ఇయర్స్ అయింది ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి? 2024 మేడం. చాలా షార్ట్ టైం అసలు. మరి ఎలా అంటే ఎప్పటి నుంచో ఉంది మనకి సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్, బట్ మీరు ఎందుకు లేట్ గా స్టార్ట్ చేశారు? అంత థాట్ రాలేదు, చూసి అందరిలాగా నవ్వేటోని కానీ మనం చేయొచ్చు అని నాకు థాట్ వచ్చింది. రాయడం మొదలుపెట్టా ఫస్ట్. ఓకే. అంటే చాలా ఇయర్స్ నుంచి మీకు అలవాటు ఉందా లేదంటే సడన్ గా వచ్చిందా? 2024 లోనే. నిజం చెప్పండి, ఎవరైనా కాపీ కొడుతున్నారా? నేనా? నేను నా కంటెంట్ కాపీ అని ప్రూవ్ చేస్తే ఆపేస్తా. ప్రూవ్ అలా ఏం లేదు కానీ మిలియన్స్ లో వ్యూస్ వస్తాయి, లాక్స్ లో లైక్స్ వస్తాయి, కామెంట్స్ కూడా థౌసండ్స్ లో వస్తాయి. ఒకటి కూడా నాది కాపీ అని ప్రూవ్ చేయండి. లేదు కాపీ అనట్లేదు, అంటే జనరల్ గా సడన్ గా స్టార్ట్ చేశారు కదా. కాపీ ఏం లేదు మేడం, కాపీ ఏం లేదు. కాకపోతే నా టైమింగ్ చూపిద్దాము అని చెప్పి స్టార్ట్ చేశాను. మరి ఎడిటింగ్ ఎలా ఇప్పుడు? నేనే చేస్తా మేడం ఫోన్ లో. అప్పటికప్పుడు కంటెంట్ కంటెంట్ ముందు రాసుకుంటా మేడం. అంటే ఇప్పుడు రాసింది నా దగ్గర ఇంత బుక్ ఉంది, ఇంకా ఉన్నాయి కుప్పలు ఉన్నాయి. నేను ప్రొఫెషన్ చూసుకోవాలి, ఫ్యామిలీ చూసుకోవాలి, పిల్లలు చూసుకోవాలి, కంటెంట్ రాయాలి, కంటెంట్ తీయాలి, ఎడిట్ చేసుకోవాలి, అప్లోడ్ చేయాలి. ఓకే. అందుకనే లేట్ అవుతాయి. కాదు మీరు డబుల్ క్యారెక్టర్ చేస్తారు కదా, అందులో జనాలకి ఎక్కువ ఏ క్యారెక్టర్ గుర్తుంటుంది అనుకుంటున్నారు? నాది మీకు ఐడియా ఉంటది, కొడుకుదేమో ఆఫీసర్ క్యారెక్టర్, తండ్రిదేమో కొమరయ్య క్యారెక్టర్. సో ఆ రెండిట్లలో ఏది బాగా? నాకైతే ఒక క్యారెక్టర్ బాగా గుర్తుంటది, ఫాదర్ క్యారెక్టర్ నాకు ఎక్కువ. అవును. అయితే స్టార్టింగ్ లో కొమరయ్య లేకపోతే మీరు వేస్ట్ అని చెప్పారు. సరే ఓకే అని చెప్పి ఓన్లీ కొమరయ్య కనబట్టేట రీల్స్ తీసా. తర్వాత ఆఫీసర్ ఏడి అంటున్నారు తర్వాత ఆఫీసర్ ఒకటే రీల్స్ తీసా. ఇద్దరు కాంబో కావాలి మాకు అన్నారు. సో కొమరయ్య వేస్ట్ కాదు, ఆఫీసర్ వేస్ట్, ఇద్దరు ఉంటేనే నువ్వు నవ్వుతావు అని చెప్పి ప్రూవ్ చేయాలి. ఇంకొకటి మీ వల్గర్ డైలాగ్స్ ఉన్నాయి లాస్ట్ లో అది అని చెప్పి అన్నారు. అది కొంచెం ఒకటే ఉంటది వర్డ్. ఆ వర్డ్ లేకుండా 3 తీసా మేడం, 3 రీల్స్ క్లీన్ గా మిలియన్స్ వ్యూస్ పోయినాయి. తర్వాత నెక్స్ట్ రీల్ లో చెప్పా ఆ వర్డ్ లేకుండా కూడా మిలియన్స్ వ్యూస్ పోతాయి చూడండి అని. తర్వాత మళ్ళీ నేను వర్డ్ నా యాడ్ తీసుకుని వాడుకుంటాను. స్టార్టింగ్ లో అంటే ఇన్స్టాగ్రామ్ మీకు పెద్దగా తెలియదు కదా, వాడడం ఇదంతా ఎలా అనిపించింది? ఎలా ఫేస్ చేశారు ఆ ఫేస్ అవుట్ ని? అంటే మేడం ఎడిటింగ్ ఎవరి దగ్గర నేర్చుకున్నారా? యూట్యూబ్ లో చూసి నేర్చుకుంటాను ఒక 2-3 ఇయర్స్ బ్యాక్. అది కూడా దేనికోసం అంటే మామూలుగా మనం ఎటన్నా టూర్స్ కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ ఎడిట్ చేయాలి, ఫోటోలు, ట్రావెలింగ్ మనం అడగాలి కొంచెం ఎడిట్ చేసి పెట్టరా చూసేటోని, అవి చూసి నేర్చుకున్నాము. ఓకే. ఇన్షాట్, విఎన్ ఈ యాప్ లో చేస్తుంటారు అన్నమాట. ఓకే. సో జీరో ఖర్చు? జీరో మేడం, జీరో మొత్తం. శ్రమ కూడా లేదు, ఇప్పుడు హ్యాపీయే కదా ఇంత పాపులర్ అయినందుకు. ఓకే మేడం, వీడియోస్ హ్యాపీ. కానీ నేను ఆ మాడ్యులేషన్ చూపెట్టాలంటే నేను కొంచెం గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి. అంటే కొమరయ్య మాడ్యులేషన్, ఆఫీసర్ మాడ్యులేషన్ వేరే ఉంటది. ఇద్దరు ఒకటే అని చెప్పి, ఎందుకంటే చూసే వాళ్ళని చీట్ చేయకూడదు. కొమరయ్య క్యారెక్టర్ ఏమో కొంచెం రఫ్ ఉంటది మేడం, ఆఫీసర్ క్యారెక్టర్ ఏమో కొంచెం స్పాంటేనియస్ ఉంటది, టైమింగ్ బాగుంటది, కొంచెం తగ్గి ఉండాలి, న్యాచురల్ గా ఉండాలి. అంటే మీరు ఇప్పుడు అలంకృత మేడం గారు నా రీల్ చూస్తుంటే నిజంగానే అది జరుగుతుందేమో ఆ రూమ్ లో అన్నట్టు ఉండాలి. సో ఎట్లా చేయాలి? ఇద్దరు ఎట్లా చేయాలి? ఒకటే పర్సన్. జనాలకు చెప్పేసా నేను ఒక్కనే, ఇద్దరిని కాదు, రేపు పొద్దున కొంచెం ఫేమ్ అయ్యాక నువ్వు చీట్ చేసినావు బ్రదర్ అని చెప్పి మాట వస్తుంది. అలా ఏమన్నారు పాపం, ఎవరికైనా తెలుస్తుంది అన్నారు చెప్పాక.
ఓకే. నేను చెప్పాక ఒక 10 మంది అన్నారు, నువ్వు చీట్ చేసావు, కుమరయ్య లేడు భూమి మీద, నువ్వు క్రియేట్ చేసావు. అందుకని చెప్పాను నేను, రేపు పొద్దున ఇంకో 4 రోజుల తర్వాత చెప్తే మీరు చీటింగ్ చేసినావు అంటారు అని చెప్పేసి. ఎట్లా చేస్తున్నావు అంటే అట్లా చేస్తున్నా మేడం, ప్రాక్టీస్ చేస్తున్నా. ఓకే. మరి ఫోన్ ఇవన్నీ పట్టుకొని ఎవరు తీస్తున్నారు? మా మెసేజెస్. అయ్యో, ఇంట్లో సపోర్ట్ ఉంటదా వీడియోస్ కోసం? చాలా టైం పడుతుంది కదా. మాట్లాడుకుని స్టార్ట్ చేస్తాం. ఏమని అడిగారు మేడం ని పర్మిషన్? వీడియోలు తీద్దాము ఇట్లా. ఏమండి నేను చేస్తా అనలేదు అప్పుడు? చేస్తా అన్నది మేడం. అయితే యూట్యూబ్ చేద్దాం అనుకున్నాము, యూట్యూబ్ లో చేస్తా అన్నది. యూట్యూబ్ ఏంటి, ఇన్స్టా ఏంటి, రెండు కలిపి చేయొచ్చు కదా. యూట్యూబ్ లో దిగుదాం కంప్లీట్ గా. సో అంటే వీడియోస్ ఇంకా మీరు యూట్యూబ్ లో పెట్టట్లేదు అన్నమాట? పెడతలేదు మేడం. ఎందుకని అలాగా? వెబ్ సిరీస్ టైప్ చేద్దాం ఒకటి అనుకొని చేద్దామని. సేమ్ అవే క్యారెక్టర్స్ ఉంటాయి, కంటెంట్ బేస్డ్ ఒక 3-4 ఎపిసోడ్స్ టైప్ అట్లా చేసేసి ఫర్దర్ వెళ్దాం యూట్యూబ్ నుంచి అని అప్పుడు చేస్తా అని చెప్పి. ఓకే. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ప్రజెంట్ నేను ఉండే దగ్గర అయితే నేను, నా మిస్సెస్, మా 2 పిల్లలు మేడం, ఫ్యామిలీ ఉంటాం. మరి కొమరయ్య పేరు చెప్పదే? కొమరయ్య నా లోపలనే ఉంటుంది. అయినా కదా ఆయన కూడా మన ఫ్యామిలీ మెంబరే కాబట్టి. యా. సో మీరు ఎన్ని రీల్స్ పెట్టిన తర్వాత పాపులర్ అనేది స్టార్ట్ అయిపోయింది మీకు జనరల్ గా? ఒక బిలో 10 లోపే అయింది మేడం. ఓకే, బిలో 10 లోపే. బట్ మరి మిలియన్స్ వ్యూస్, లాక్స్ లో లైక్స్ ఉన్న ఫాలోవర్స్ ఎందుకని అసలు ఇంకా 40+ దగ్గరే ఉన్నారు? ఈ క్వశ్చన్ ఎప్పుడైనా వేసుకున్నారా మీకు మీరు? ఫాలోవర్స్ అడుగుతుంటారు, నీకు దగ్గర రీచ్ రావట్లేదు. రీచ్ వెళ్తుంది, ఫాలోవర్స్ లో కామెంట్స్ లో కాకుండా డైరెక్ట్ మెసేజ్ చేస్తారు, అన్న నీకు దగ్గర రీచ్ రావట్లేదు అంటే. వల్గర్ గా మాట్లాడే వాళ్ళవి లేకపోతే కామెడీ లేని వాళ్ళవి 100K దాటిపోయినాయి, మీకు తగ్గ ఫాలోవర్స్ రావట్లేదు అన్న అని చెప్పి చాలా మంది అడిగారు. అడిగితే నేను చెప్పా, నేనైతే ఫాలో కొట్టాలి, ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. నచ్చిన వాళ్ళు చూసి ఫాలో కొడుతున్నారు. ఇప్పటికి కూడా తర్వాత కూడా చెప్పాను ఫాలో కొట్టమని. వాళ్ళు ఏమని చెప్పారు అన్న, లాస్ట్ లో ఎండింగ్ లో ఫాలో కొట్టండి అని చెప్పి పెట్టండి అన్న, మర్చిపోతున్నట్టున్నారు జనాలు అని. సరే నెక్స్ట్ పెడతాలే అని చెప్పా. అందుకనే రావట్లేదేమో అనుకుంటున్నాను నేను. అలా ఏముండదు. చాలా మంది ఏంటంటే ఇప్పుడు అఫీషియల్ గా ఫీల్ అవుతున్నారు, ఫాలో తక్కువ కొడుతున్నారు. నేను కూడా చాలా తక్కువ మందిని ఫాలో కొట్టా, 300+. బట్ నేను చాలా మంది కంటెంట్ ఓపెన్ చేసి మరీ చూస్తా. ఇప్పుడు చాలా మంది అలా ఉంటారు, కంటెంట్ రీచ్ అవుతుంది. కొంతమంది క్రియేటర్స్ ఏంటంటే 0 ఉండాలి ఫాలోయింగ్, ఫాలోవర్స్ ఏమో మిలియన్స్ లో ఉండాలి, కేసులో ఉండాలి అనుకుంటారు కొంతమంది. అంటే వాళ్ళ మెంటాలిటీ. నాకు అట్లా కాదు, నేను కూడా ఫాలో చేస్తా. ఇప్పుడు రంజిత్ ఆన్ వీల్స్, రంజిత్ ఉన్నారు కదా సైకిల్ మీద, ఇండియా రంజిత్ ఆన్ వీల్స్ చాలా మంది చేశారు మేడం, నేను కూడా ఫాలోయింగ్ చేస్తా ఉంటాను. ఓకే. సో అంటే ఇలా కంటెంట్ చేసే వాళ్ళలో ఇన్స్టాగ్రామ్ లో మీ ఫేవరెట్ ఎవరు? సురేష్ గురు కదా, చాలా బాగా చేస్తారు ఆయన అయితే. ఆయన కూడా ఆయన ఇంకేదో సురేష్ గురు ఫస్ట్, సెకండ్ నువ్వే అన్న అని చెప్తారు చాలా మంది. అవును, నేను కూడా అదే చెప్దాం అనుకుంటున్నాను. యాక్చువల్ గా తన కంటెంట్ బాగుంటది, మీ కంటెంట్ కూడా బాగుంటది, రీచింగ్ లెవెల్ లో చాలా రియాలిటీ కూడా ఉంటుంది. కలిసారు ఎప్పుడైనా, మాట్లాడుకున్నారా? మెసేజ్ చేసి మాట్లాడుకున్నాం మేడం, మెసేజ్ లో. ఓకే. నేను అటు వచ్చినప్పుడు కలుస్తా బ్రదర్, లేకపోతే మీరు ఇటు వచ్చినప్పుడు కలవండి అని చెప్పారు. చెప్తాడా కంటెంట్స్, సజెషన్ చెప్తుంటాడా? ఒకటి చేద్దామని చెప్పా, అన్న మనం ఒకటి రీల్ చేద్దాము, నేను ఒక థీమ్ చెప్తాను, ఆ థీమ్ మీరు మీ పోర్షన్ చేసి నాకు పంపించండి, నా పోర్షన్ నేను చేసుకొని ఎడిట్ చేసి పెట్టుకుంటా అని చెప్పాను. అది నేను ఒకటి కంటెంట్ పంపిస్తే బ్రదర్ నాకు తగ్గట్టు లేదు అని అన్నాడు. అది అతని ఒపీనియన్, అతని దాన్ని ఏమంటారు స్వాతంత్రం కూడా చెప్పాలి. సరే అన్న, ఓకే నేను చేసి అదే కంటెంట్ చేసి చూపిస్తానా, మీకు పంపిస్తా చూడండి, మీకు తగ్గది నేను తర్వాత రాసి పంపిస్తా, చేద్దాం తర్వాత అని చెప్పిన. అది తీసి అన్నకు పంపించా, బాగుంది బ్రదర్ చాలా బాగుంది అని చెప్పిండు. ఫర్దర్ గా అన్నని కలుస్తా, 1-2 రీల్స్ అయితే చేస్తాం. అన్నకి ఇప్పుడు సినిమా ఛాన్సెస్ కూడా వచ్చినట్టున్నాయి, షూటింగ్ లో ఉన్నట్టున్నారు. మీకు అలా ఏమైనా ఉందా ఇంట్రెస్టింగ్ యాక్టింగ్ ఇండస్ట్రీకి వెళ్ళాలని మేడం? దానికోసమే నేను జనరల్ గా చేస్తున్నారేమో ఇన్స్టాగ్రామ్ లో కాదు, నేను ప్రూవ్ చేసుకుందామని. అంటే నాకు డబ్బులు కోసం కాదు, డబ్బులు నేను ఫైనాన్షియల్ గా నేను జాబ్ చేస్తున్నా కాబట్టి నా నీడ్స్ సరిపడి నాకు డబ్బులు ఉన్నాయి. ఇండస్ట్రీకి ఒకటి వెళ్ళాలి, ప్రూవ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాగ్రామ్ లో ప్రూవ్ చేసుకున్నా ఆల్రెడీ, దానికోసం వచ్చిన ప్రూవ్ చేసుకోవాలి. అంటే ఇంకా ప్రమోషన్స్ ఏం రావట్లేదా? చాలా మంచిగా ఉంటుంది అంటే కొంచెం బెట్టింగ్ ప్రమోషన్స్ వస్తున్నాయి, అవి ఇగ్నోర్ చేస్తున్నా. షాప్స్ అవి వస్తున్నాయి, కాకపోతే హైదరాబాద్ కి వచ్చి చేయాలని చెప్పుకుంటున్నారు, లొకేషన్ కి వచ్చి.
వచ్చాక చెప్తా అప్పుడు చేద్దామని చెప్పా. ఇక ఆన్లైన్ లో కొంచెం బ్రాండ్స్ అవి పెట్టి చేస్తున్నాను. ఓకే, ఎంత తీసుకుంటున్నారు పేయింగ్ మరి? అంటే బ్రాండ్ బట్టి మేడం. అంటే ఇప్పటి వరకు చేసిన వాటిలో మినిమం గా టాప్ అంటే మేడం 6K వరకు తీసుకున్నాం. టాప్ 6K అంటే ఓకే. అంటే అంత రీచ్ ఉన్న వాళ్ళు కూడా 10K 15K తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే డిమాండ్ ఏం చేయలేదు నేను. సో అలాగే వెళ్ళిపోతున్నారు అనమాట. సో రీసెంట్ గా ఇంకొక వీడియో కూడా చేసాము, అది ఏంటి రేణు గోవన్. నేనే చెప్పాను. మీ ఫ్రెండా? లేదు మేడం, నేను మెసేజ్ చేసా. ఓకే, ఇట్లా పెడుతుంటే మా దగ్గరలో నాకు తెలియదు అప్పటి వరకు. సిస్టర్ నేను పలానా రోజు వస్తా, నీకు ప్రమోషన్ చేసి పెడతా అని చెప్పా. హాయ్ అన్నా అని పెట్టింది, రా అన్నా అని కూడా ఏం పెట్టలేదు. మర్చిపోయినట్టుంది కూడా, నేను మర్చిపోలేదు. నేను ఒక రోజు వెళ్ళాను, మార్నింగ్ ఎర్లీగా వెళ్ళాను, 11కి వెళ్ళాను. ఆ రోజు నాకు కొంచెం రెస్ట్ ఉండే. ఆ అమ్మాయి అన్న ఓకే అన్న థ్యాంక్ యూ అన్న అని చెప్పి వీడియో చేద్దాం రారా అంటే రెడీ అయ్యి వచ్చింది, వీడియో చేసాము. అన్న బిర్యానీ వెళ్దు అని చెప్పి అన్నది. అప్పుడే టిఫిన్ చేసి వెళ్ళాను, లేకపోతే తినేవాడిని. వద్దురా నాకు పని ఉంది వెళ్తాను అంటే పార్సల్ కట్టిస్తాను అన్నది. అంటే నేను ఇంటికి వెళ్ళట్లేదు రా, వేరే సైడ్ వెళ్తున్నా అంటే సరే అన్న ఓకే, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కలవన్నా అని చెప్పి. అమ్మాయి మంచిది పర్సనల్ గా మంచిది. ఎవరైనా రాయేస్తేనే పెద్ద గుండు రాయేస్తే యాక్షన్ బట్టి రియాక్షన్ అంతే నార్మల్ గా. సో జాబ్ వీడియోస్ ఇవి కాకుండా ఇంకా మీ లైఫ్ లో ఏమైనా ఉన్నాయా? మీ వైఫ్ అని మాత్రం చెప్పకండి. అంతే మేడం, వీడియోస్ అంటే జాబ్ ఫ్యామిలీ మూడే మేడం. అప్పటికి టైం సరిపోవట్లేదు. సో మరి చుట్టుపక్కల వాళ్ళ రియాక్షన్, చుట్టాల రియాక్షన్ ఎలా ఉంది వీడియోస్ ని బట్టి? చుట్టాలలో ఇప్పుడే స్టార్ట్ అయింది మేడం. అవునా? ఇప్పటి వరకు తెలియదు వాళ్ళకి? తెలుసు అంటే నాకు తెలియదు, వాళ్ళకి తెలుసు అని. ఓకే, ఇప్పుడే నార్మల్ గా మీ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ డిస్కస్ చేసుకోరా ఇలా చేస్తున్నారు అంటే? కాల్స్ లో మేము రిలేషన్స్ పెద్ద ఉన్నాం మేడం, రిలేటివ్స్ ఇక్కడ కనబడితేనే మాట్లాడతాము. ఓకే, అంటే ఫ్యామిలీ ఫంక్షన్స్ అంతేగాని కాల్స్ చేసుకుని మాట్లాడేంత చిన్నప్పటి నుంచి ఉండదు. క్లోజ్ గా ఉండే వాళ్ళు కూడా కాల్స్ ఏం చేసుకోము. నేనైతే ఫ్రెండ్ సర్కిల్ కూడా కాల్స్ చేసుకోను, పని ఉంటేనే ఫోన్ చేస్తాను, నాకు పని ఉంటేనే ఫోన్ చేస్తాను. అంటే నీ వీడియోల గురించి డిస్కషన్, ఎందుకంటే వీడియోల గురించి డిస్కషన్ అంటే జాబ్ దగ్గర మాట్లాడతాను. ఏమంటారు? ఎట్లా చేస్తున్నావు అసలు, ఇట్లా చేస్తున్నావు, ఫోన్ తో చేస్తున్నాను మాత్రం వాళ్ళకి తెలుసా మేడం ఫోన్ ఐఫోన్ అని. దీనికోసమే తీసుకున్నావు ఐఫోన్ అని చెప్పి అడుగుతా. దానికోసమే తీసుకున్నా, షో కోసం తీసుకోలేదు అంటే. అది ఫిక్స్ అయినప్పుడు ఐఫోన్ తీసుకున్నా మేడం నేను. అప్పటి వరకు నార్మల్ ఫోన్ వాడేవాళ్ళం. ఐఫోన్ వాడడం కూడా రాదు అప్పటి వరకు నాకు. అంటే చాలా మంది ఎందుకు నా వీడియోలు చేస్తున్నారు అలా నెగిటివ్ గా మాట్లాడిన వాళ్ళు ఎవరైనా? నెగిటివిటీ నాకు చాలా తక్కువ మేడం, 0.1% ఉంది. నెగిటివ్ రావు మేడం అసలు నా కామెంట్స్. కామెంట్స్ అని కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా రిలేషన్స్ గానీ ఎందుకు వీడియోలు ఇప్పుడు కొంతమంది ఏంటంటే కొంచెం స్మెల్ వస్తా ఉంటది, కాలిన స్మెల్ వస్తా ఉంటది అంతే. అప్పుడు మనకైతే డైరెక్ట్ చెప్పరు, వెనక మాట్లాడుకుంటారేమో. ఎప్పుడైనా ఫీల్ అవుతారా అలాంటి అయినా? అసలు నేను పట్టించుకోను మేడం, అంత టైం లేదు మనకి, టైం ఉండదు అసలు. నేను అసలు అంత స్పేస్ ఇవ్వను. ఓకే, స్పేస్ ఇవ్వకపోవడం మంచిది చాలా. అసలు ఇవ్వను చిన్నప్పటి నుంచి. ఓకే, మీ మిస్సెస్ తో డిస్కస్ చేస్తుంటారా వీడియోల గురించి ఏమైనా? చేస్తుంటా మేడం, చేస్తుంటా. ఆమె కూడా సలహాలు ఇస్తుంటది. ఏ విధంగా సలహా ఇస్తుంటది? నేను రాసింది చూపిస్తా మేడం ఫస్ట్. అంతే అంటారు? ఎప్పుడైనా అడిగారా నేను వేరే అమ్మాయితో వీడియో చేస్తే ఒప్పుకుంటావా? అడిగా గంట పట్టుకోవాలి, ఫర్దర్ గా చేయాల్సి వస్తుంది మేడం. కంపల్సరీ చేస్తా, ఆమె ముందే చేస్తా. పర్మిషన్ ఇచ్చారా మరి? ఇంకా ఆ టాపిక్ రాలేదు. టాపిక్ నేను తీసాను అనవసరంగా. ఇప్పుడు అమ్మ ఇంటికి వెళ్ళేదాకా ఇది మైండ్ లో ఉంటది మేడం కి చూసాక. లొకేషన్ లో ఉంటారు కదా, సో అలాగే వెళ్తున్నారు. ఇంకొకటి, మీరుండే ఏరియాలో గానీ అన్న మీ వీడియోలలో నేను చేస్తా అన్నా, నాకు ఒక ఛాన్స్ అన్నా అని చాలా మంది మెసేజ్ ఇన్బాక్స్ లేదంటే నీ సరౌండింగ్స్ లో వాళ్ళు అడిగారా ఎప్పుడైనా? అంటే రోజుకి ఒక వస్తాయి మేడం 100 మెసేజ్ వరకు అట్లా. వేరే ఊర్లో ఉన్నా మాది, నేను వచ్చి చేస్తా అని. నా సర్కిల్ కూడా చాలా మంది అడిగారు. మరి ఎవరిని పెట్టుకోలేదు? ఒకరిద్దరిని చూసిన అక్కడక్కడ. అంతే, అంటే పెట్టుకోవద్దు అని ఏం లేదు, పెట్టుకోవాలని కూడా ఏం కాబట్టి. అది ఇంకోటి, క్రౌడ్ ఉండే రీల్ ఎప్పుడు చేయరా నేను. 2 క్యారెక్టర్లే చేసిన, మా అయితే ఒక క్యారెక్టర్ పెరుగుతుంది అంతే. అంతే, క్రౌడ్ ఉండేది చేస్తే కంపల్సరీ పెట్టుకుంటాం. అందులో మంచి చేసే వాళ్ళని తీసి ఇంపార్టెన్స్ ఉన్నది చేస్తా తర్వాత. 3 మెంబర్స్ కావాలంటే 3 మెంబర్స్ పెట్టుకుంటా. అందులో పర్ఫార్మెన్స్ చెప్పగానే ఎట్లా చేస్తుండ్రు వాడు చూసి వాడిని మెయిన్ గా పెట్టుకుంటా, తర్వాత పెట్టుకుంటా. ఎందుకంటే నాకు టైం ఉండదు, నేను చెప్పగానే క్యాచ్ చేసి చేయాలి. లేకపోతే పిల్లల్ని తీసుకొని పోవాలి, వాళ్ళు అరుస్తా ఉంటారు, ఆ మైక్ నాయిస్ పడతా ఉంటది, ఇవన్నీ చూసుకోవాలి. అప్పుడప్పుడు తిట్లు పడతా ఉంటాయి మా మిసెస్ కి.
ఉయ్యో ఇప్పుడు చెప్పి తీయకపోతే అట్లా తిట్లు కూడా పడతాయి. సురేష్ గురు అనేది కూడా ఇప్పుడు పెడతాడు వాళ్ళ మిస్సెస్ తిట్టేది. అది చూసిన తర్వాత నువ్వు కూడా పెట్టు, అక్కడ నువ్వు పెట్టట్లేదు అన్న పెట్టిండు అని చెప్తుంది. అంటే ఆ కెమెరా స్టార్ట్ కాగానే ఫుల్ బీపీ వచ్చేస్తుంది చెప్పింది చేయకపోతే. కెమెరా ఆఫ్ అయిపోతే మళ్ళీ నార్మల్ గా ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఒక రీల్ చేసేసరికి. అంతే మేడం, హాఫ్ అన్ అవర్ కూడా పడుతుంది మేడం నాకు. ఆల్రెడీ ఒక 10 నిమిషాలు తీసేస్తా నేనే కాబట్టి తీసేది. ఇంకోటి మెయిన్ గా 2 క్యారెక్టర్ నేనే చేయడం కారణం ఏంటంటే నేను ఇప్పుడే స్టార్టింగ్ లో ఉన్నా. బేసిక్ లో నేను ఒకరిని తీసుకొచ్చి వాడికి నేర్పి తిట్టి లేకపోతే బతిలాడి చేయడము. నేను రాసింది వాడు ఫేస్ లో రావాలంటే నేను పెద్ద డైరెక్టర్ ఏం కాదు, వాడికి అర్థమయ్యేటట్టు చెప్పడానికి. మీ ఇంట్లో మీరేనా డైరెక్టర్, మీ మిస్సెస్? ఇద్దరం మేడం. ఎవరో ఒకరు అప్ ఉంటారు, ఒకరు డౌన్ ఉంటారు. డామినేటింగ్ ఎవరు ఉన్నారు అంటే ఇద్దరు వేరే ఉన్నా కూడా ఒక స్టార్ట్ వచ్చేస్తుంది. మీ ఆవిడకి అడగాలి నేను యాక్చువల్గా. వీడియోలు తీస్తాడు పాపులర్ అయ్యాడని ఏమన్నా ఈగో చూపిస్తున్నాడా, పొగ చూపిస్తున్నాడా అని. వీడియో చేయకముందు అట్లే ఉంటాం, వీడియోలు చేసాక అట్లే ఉంటాం. అట్లా ఉంటది. మీ ఆవిడ ఏమైనా ఫీల్ అవుతుందా చుట్టాల దగ్గరికి వెళ్ళినప్పుడు మా ఆయన సూపర్ స్టార్ అయ్యాడని? ఫీల్ అవుతుంది అంటే చెప్తుంది మేడం, వాళ్ళు గుర్తుపెట్టారు వీళ్ళు గుర్తుపెట్టారు. ఓకే, మేడం ని గుర్తుపెట్టారా మిమ్మల్ని గుర్తుపెట్టారు? గుర్తుపడుతున్నారు ఈ మధ్య. అదేంటి? మా ఇద్దరు ఒక డివైడ్ చేశారు. అవును, వైలెట్ కలర్ డ్రెస్ లో. అవును మేడం, అవును. ఓకే, అప్పటి నుంచి ఆమె ఫేమస్ అయిపోయింది. సో ఇంకా పర్సనల్ గా కొంతమంది మంచి కంటెంట్ చేసినా గానీ బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటారు. పర్సనల్ గా వాయిస్ మెసేజెస్ పెడుతుంటారు, తిడుతుంటారు. వాళ్ళు ఎందుకు తిడతారో అర్థం కాదు. అసలు వీడికి ఏమైందిరా, ఎవడు ప్రొఫైల్ లకు రమ్మన్నాడు, ఎవడు మెసేజ్ పెట్టమన్నాడు, ఎవడు చూడమన్నాడు అని అంటారు. సో అలాంటి ఏమన్నా ఫేస్ చేస్తారా? అట్లా 1-2 మరి వల్గర్ ఏం రావు కానీ మేడం, 1-2 వచ్చినాయి. కామెంట్స్ వచ్చి ఫాలోవర్స్ చూసుకుంటారు వాళ్ళని, నేను అసలు రెస్పాండ్ కాను. వీళ్ళు వాళ్ళని తిట్టేస్తారు. ఇక నీకు ఏమైందిరా, నువ్వు ఎందుకు వచ్చి నువ్వు వెళ్ళిపోరా బాబు, నేను చూస్తా ఉంటాయి అంతే. మంచి పని చేస్తాను మన వాళ్ళని చెప్పాను. వాళ్ళు తిట్టుకోరలేదు మేడం, చెప్పేస్తారు ఒక మెసేజ్ లో అంతే. అది అక్కడికి ఫుల్ స్టాప్. మళ్ళీ రిప్లై అయ్యాడు. ఓకే, అండ్ ఇంకొకటి ఇన్స్టాగ్రామ్ లో బాగా క్రింజ్ ఎక్కువైంది కదా, ఆ క్రింజ్ మీద ఒపీనియన్ ఏంటి మీకు? అమ్మాయిలే గానీ అబ్బాయిలే గానీ బూతులు మాట్లాడి వాళ్ళు ఏదో సమాజానికి ఉపదేశం ఇస్తున్నట్టు కూడా చెప్తున్నారు చాలా మంది వీడియోలలో. సో వాళ్ళ గురించి మీ ఒపీనియన్ ఏంటి? బూతులు అంటే మేడం, అవసరమైన బూతు పెట్టు, ఓకే, నీకు కంటెంట్ కి సరిపోతుంది అనుకుంటే. కంటెంట్ మొత్తం బూతే పెడితే అది వేస్ట్ మేడం. కాకపోతే దానికే మిలియన్స్ వ్యూస్ వస్తున్నాయి. అది రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేద్దామని నేను క్లీన్ గా చేస్తున్నా. అండ్ ఇంకొకటి చాలా మంది లేడీస్ కూడా ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన లేడీస్ కూడా ఎక్కువ పెరిగారు మేడం మనకి ఇప్పుడు ఫ్యాన్స్. అవును, మీకు రావట్లేదా? ప్రేమించుకుందాం, పెళ్లి చేసుకుందాం, లేచిపోదాం, అబద్ధం ఆడద్దు. మీ ఆవిడ గారికి చెప్తున్నాను, ఆయన ఐడి తీసుకొని చెక్ చేయండి. అమ్మాయిలు చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. తీసుకొని చెక్ చేసేది ఏం లేదు, నా ఫోన్ మొత్తం ఆమెకు తెలుసు పాస్వర్డ్స్. అంటే అలాంటి కాదు, చాలా మంది ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో పరిచయాలు పెంచుకొని పెళ్లి చేసుకుందాం అట్టేం లేదు కానీ, హాయ్ అండి మీ వీడియోస్ బాగుంటాయి, ఐ లవ్ యూ, పెళ్ళైందని అడిగిన ఉన్నారు కానీ ఐ లవ్ యూ అది రాలేదు. మీ వీడియోస్ బాగుంటాయి చూస్తుంటానని చెప్పి అన్నారు. హాయ్ అని చెప్పి, హాయ్ అని చెప్పిన వాళ్ళకి కూడా నేను మెసేజ్ రిప్లై ఇస్తా లేడీస్ కూడా. అది ఐ లవ్ యూ నేను ఇంతవరకు ఎవరు చెప్పలేదు. లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్ మేడం. ఎట్లా పెళ్లి చూపులో ఫస్ట్ ఎవరితో మాట్లాడారు, ఏం మాట్లాడుకున్నారు? పెళ్లి చూపులు ఏం లేవు మేడం, డైరెక్ట్ ఎంగేజ్మెంట్. మామూలుగా మాట్లాడుకున్నారు, చూసినాము, మ్యారేజ్ చేసుకున్నాం. మీరు వెళ్ళారా వాళ్ళ ఇంటికి వాళ్ళు వచ్చారా? ఫస్ట్ అబ్బాయి వాళ్ళు వెళ్తారు కదా మేడం తెలంగాణలో చూడడానికి, మేమే వెళ్ళాం. ఆమె చూసినప్పుడు ఒపీనియన్ ఏంది మరి? ఒపీనియన్ అంటే నాకేం చెప్పలేదు, వాళ్ళకు ఓకే అని చెప్పి నేను మా ఇంట్లో ఓకే అని చెప్పాను. అంటే అది మీకు ఒపీనియన్ ఏందంటున్నా, ఆమెను చూసిన తర్వాత ఇంకా సపోర్ట్ చేస్తుంది కదా. చాలా మంది సపోర్ట్ చేయరు, రాక్షసులు ఉంటారు. సో అందుకని అర్థమయ్యేటట్టు చెప్తే అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, అట్లా చెప్పిన అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. మేము ముందే అనుకున్నాం మేడం ఇట్లా చేద్దాము అని చెప్పి అనుకున్నాం. చేద్దాం అనుకుని ఆ కంటెంట్ రాసేటప్పుడు కూడా పక్కనే కూర్చుంటుంది. ఫస్ట్ ఆమె చెప్తా, దీని లోపల సోల్ ఇది నేను రాసింది అని ఆమెకు అర్థమవుద్ది. అంటే లాస్ట్ కి జనాలకి ఏమైతే లాస్ట్ పంచ్ వేరేటప్పుడు అర్థమైంది రాసిన కంటెంట్ సోల్. ముందే చెప్పేస్తా, సైలెంట్ చేసేస్తాడు తెలుసా ఫాదర్, అది ముందే చెప్పేస్తే. కెమెరా మూవ్మెంట్ కూడా ఎట్లుండాలి, అది ఎట్లా కెమెరా ఎట్లా మూవ్ కావాలి,
కొంచెం స్టార్టింగ్ లో ఇబ్బంది పడేది, తర్వాత తీసేస్తాను. ఆ తర్వాత ఇప్పుడు కెమెరా వీళ్ళ తమ్ముడు మా బామ్మది నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను మేడం. ఆ బక్కబ్బాయి అతను వచ్చాడు, అతను నేను స్టార్ట్ చేశాను ఫస్ట్. తర్వాతకి అతను ఉండేదేమో ఇల్లందులో, నేను ఉండేదేమో మనుగురులో. తనకి పనులు ఉంటాయి కదా మనం పిలవలేము అని చెప్పేసి నేర్పించా కెమెరా మూమెంట్స్ అవన్నీ. తర్వాత నేర్చుకుంది. ఓకే. సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో అంటే అప్పుడప్పుడు మనకి పాజిటివ్ అనిపిస్తుంది, అప్పుడప్పుడు నెగిటివ్ అనిపిస్తుంది. కొన్ని చూసినప్పుడు గానీ, మన ప్రొఫైల్ లో మనం చెక్ చేసుకున్నప్పుడు గానీ, అట్లాంటి ఫేజెస్ ఏమైనా ఉన్నాయా మీకు? అంటే నాకు అర్థం కాదు, మళ్ళీ చెప్పండి. ఇప్పుడు సోషల్ మీడియాలో మనం ఉన్నాం అంటే కొంచెం బ్యాడ్ ఉంటది, కొంచెం గుడ్ ఉంటది. అట్లాంటి ఫేజెస్ ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? అంటే అట్ సైడ్ నుంచి అని కాకపోయినా సమ్ టైమ్స్ ఫాలోవర్స్ రావట్లేదు అన్న ఫీలింగ్ ఉంటది. ఫాలోవర్స్ ని అసలు చూడలేదు, పట్టించుకోను మేడం. నేను మీ పని మీరు చేసుకుంటారు, వీడియోలు చేసేస్తారు. నైట్ పడుకునే ముందు చూసుకుంటే ఈ రోజు ఎంత మంది ఫాలోవర్స్ వచ్చారని. మినిమం ఒక 500 మెంబర్స్ వస్తారు మేడం. మాక్సిమం మినిమం 200, 300, 400, 500 ఉంటారు. చూస్తే అంత ఫిగర్ చూసేసి పడుకుంటా అంతే. పొద్దున్న పని ఉంది కదా, ఈ ఆలోచన నిద్ర ఉండదు. అంతేనా? ఓకే. సో ఇంకా అంటే ఈ 1 year పీరియడ్ లో చాలా షార్ట్ టైమ్ లో మీరు ఇంత స్పీడ్ గా పుషప్ అయ్యారు కాబట్టి దాని మీద మీ హార్డ్ వర్క్ గురించి ఏం చెప్తారు? హార్డ్ వర్క్ అంటే మేడం హార్డ్ ఏం కాదు, కావాలని చేస్తున్నా కాబట్టి హార్డ్ కాదు. అది కొంచెం టైం డిసిప్లిన్ అంటే మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్ కొంచెం ప్రాబ్లం ఉంది. అందుకని కొంచెం స్లో అవుతుంది ఈ మధ్య. పిల్లలకి ఫీవర్ వస్తూ ఉంటది. మా ఇంటి దగ్గర మా అమ్మ నాన్న ఉండరు, వాళ్ళ అమ్మ నాన్న ఉండరు. వాళ్ళు వేరే దగ్గర ఉంటారు, మేము వేరే దగ్గర ఉంటాం కాబట్టి చూసుకోవాలి. పిల్లలకి జ్వరాలు వస్తాయి ఉంటాయి, అవి చూసుకోవాలి. ఫ్యామిలీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి చూసుకోవాలి. లేట్ అవుతున్నాయి, అప్పుడప్పుడు లేట్ అవుతున్నాయి. వస్తేనేమో వరుసగా వస్తాయి, లేకపోతే అప్పుడప్పుడు డిలే అవుతుంటాయి. ఫాలోవర్స్ ఏమో వెయిట్ చేస్తున్నాం, ప్రొఫైల్ ఓపెన్ చేసినాం, ఇంకా రాలేదు అని అంటున్నారు. ఇంకోటి విషయం ఏంటంటే నేను చేసేది పావులనే, ఎంకరేజ్మెంట్ నాకు 30 పావులా ఉంది. ఓకే, సూపర్ సూపర్. పర్ఫార్మెన్స్ పావులా, వాళ్ళు ఇచ్చే ఎంకరేజ్మెంట్ 30. అలా ఏం కాదులే, ఫాదర్ క్యారెక్టర్ అయితే నేను 1 రూపీకి 1 రూపీ ఇచ్చేస్తా. ఓకే ఫాదర్ క్యారెక్టర్ ఓకే. నేను అనుకునేది అయితే నేను చేసే పావులాకి వాళ్ళు ఇచ్చేది 30 పావులు అనుకుంటా. ఓకే, సూపర్ సూపర్. వాళ్ళకి ఇచ్చేసారు క్రెడిట్. చాలా తెలివి ఉంది, మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. నాకు యూరోప్ నుంచి, లండన్ నుంచి కూడా మెసేజ్ చేస్తుంటారు. నేను ఒక్కొక్కసారి అనుకుంటా మేడం, అప్పుడు ప్రొఫైల్ ఓపెన్ చేసి చూసుకుంటా, నేను ఏం చేసినా అని ఇంతగానో ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. మా బామ్మతో కూడా చెప్తా ఉంటా, మనం ఏం చేస్తాను మనం ఇంతగానో ఎంకరేజ్మెంట్ వస్తుంది అంటే చూసుకుంటే నాకు కూడా ఏం అర్థం కాదు. వాళ్ళు చూసే వాళ్ళు మాత్రం ఇంత న్యాచురల్ గా ఉందన్నా నువ్వు, లేకపోతే సొసైటీలో జరిగేది కామెడీ ఇట్లా 30 సెకండ్ లో చెప్పాలంటే దానికి ఎంత షార్ట్ గా రాయాలి, 2-3 డైలాగ్స్ లో మొత్తం చెప్పేయాలి. అది చెప్తుంటేనే అప్పుడప్పుడు సరే అన్ని చేస్తున్నారు కానీ మధ్య ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు ఎక్కువే కదా, దాని గురించి చెప్పండి. అదే చాలా మీరు అది మీ స్టైల్లో రాయాలి. ఇంకా అంటే జనరల్ గా జరిగే స్కూల్ ఫీజులు ఇవన్నీ, టాటూలు ఇవన్నీ గురించి చేస్తున్నారు. దాని ఇప్పుడు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు ఎక్కువైపోయి తీస్తా మేడం. ఏమన్నా ఆఫీసర్ కి పెళ్లి చూపులు పెట్టు, ఆఫీసర్ పెళ్లి చూపులు పెట్టు. ఓకే, అయ్యో కాదు, అంటే దీని మీద కూడా వెళ్తే ఇంకా బాగుంటది కదా, ప్రెసెంట్ ట్రెండింగ్ కాబట్టి. అంతే కదా? అవును మేడం, అయితే తీస్తా మేడం. చాలా మంది మీరు అన్నట్లే మెసేజ్ అడిగారు, ఇప్పుడు మొగుళ్ళు పిల్లలు చంపుతున్నారు, పిల్లలు మొగులు చంపుతున్నారు కదా, తీయన్నా అని చెప్పి తీస్తా మేడం, రాస్తా. ఓకే, సో మీ లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? నా కొడుకు పుట్టినప్పుడు. తండ్రి అయ్యారన్న ఆనందమా? ఓకే, ఎన్ని ఇయర్స్ అయింది ఇప్పటికి? 7 years అయింది మేడం నాకు పెళ్లి. మీకు పెళ్లి 7 years అయిందా? ఏజ్ లో చేసుకున్నారు? ఏం చదువుకున్నారు? నేను 10th చదివా మేడం, తర్వాత డిప్లొమాకి వెళ్ళా. ఓకే, డిప్లొమా ఫెయిల్ అయ్యా, తర్వాత ఐటీఐ చేశా. ఐటీఐ చేశాక నేను ఇప్పుడు చేసిన మా ఫాదర్ జాబ్. ఓకే, గవర్నమెంట్ జాబ్ ఇప్పుడు మీరు చేసేది? ఓకే, 10th వరకు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. 10th తర్వాత మొత్తం ఉన్న సబ్జెక్టులు మొత్తం పోయినాయి. అవునా? అదేంటి అలాగా? సర్కిల్ పెరిగింది, మీకు మంచి పెళ్ళాం దొరికింది, మంచి జాబ్ దొరికింది, మంచి పిల్లలు, ఎక్కడో మచ్చింది అంతే కదా? సురేష్ గారు కూడా గవర్నమెంట్ జాబ్ చేస్తాడు, సెంట్రల్ జాబ్. కానీ అసలు అంటే కొందరు లెవెల్ యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తారు చాలా. సురేష్ గానీ లేదంటే మీరు కూడా గానీ చాలా సింపుల్ గా ఈ గవర్నమెంట్ జాబ్ ఉందంటే ఎలా అంటారు, ఈ కాల్ తీసి ఈ కాల్ మీద ఎవరి యాటిట్యూడ్ వాళ్ళకు ఉంటది. బట్ స్టిల్ ట్రై చేస్తున్నారు మీరు ఇంకా. అవును మేడం,
ఇప్పుడు ఇంకొక డౌట్ కూడా ఉంది నాకు. చాలా మంది చెప్తుంటారు ఇప్పుడు సాఫ్ట్వేర్ పడిపోయింది కాబట్టి ఏఐ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ జాబ్ అంటారు, అందులో కూడా కష్టం ఉంటది అంటారు, లేదంటే సాఫ్ట్వేర్ దాంట్లో కష్టం ఉంటది అంటారు. గవర్నమెంట్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఏంటి ఫస్ట్ మీది? నా జాబ్ పరంగా చెప్తే మేడం, మన కేసీఆర్ సార్ ఉన్నారు కదా, లాస్ట్ పవర్ లో ఉన్నప్పుడు చెప్పారు, సింగరేణి ఎంప్లాయ్ అంటే బార్డర్ లో గన్ పట్టుకున్న లోపలికి వెళ్తే మేడం ఒక 5 minutes కి బాడీ అంతా మంట పుడుతుంటుంది, ఎయిర్ ఉండదు. మనం బతకాలంటే 21% ఆక్సిజన్ ఉండాలి భూమి మీద, లోపల అసలు గాలి ఉండదు మేడం. 5 minutes 10 minutes ఒకసారి వచ్చి వాటర్ లో ఇట్లా మునిగి మళ్ళీ లోపలికి వెళ్తుంది. అలా డే మొత్తం 7 to 3 8 hours. ఓకే. పడని వాళ్ళకి ఇట్లా బొబ్బల్లాగా వస్తాయి వేడికి, అంత హార్డ్ ఉంటుంది మేడం మా జాబ్ అయితే. మరి ఎలా అసలు అంటే ఇప్పుడు ఈ లైట్లు కావాలంటే మరి పోవాలి లోపలికి, నేను లోపలికి వెళ్తాను ఎవరైనా లైట్లు వచ్చేది. ఓకే. సో ఫస్ట్ మీరు మీ డాడీ తర్వాత మీరు జాబ్ జాయినింగ్ అయినప్పుడు మీకు ఎందుకు నాకు అనిపించలేదా మరి అంత ఇది? మా డాడీ చెప్పారు పారిపోయి వస్తారు అని చెప్పారు. సరే పారిపోయి వస్తాను లేదో చూద్దాంలే అనుకున్నా, నేను మనసు అనుకున్నా అది ఎంత కష్టం ఉన్నా పారిపోయి రావద్దు అనుకున్నా, ఎందుకంటే ఆల్రెడీ సబ్జెక్టులు బ్యాక్లాగ్స్ పోయాయి. సరే అవి ఓకే, ఏదో బజ్జీలు అమ్ముకొని బతుకుతాం కానీ మనం శబ్దం చేసినాం, పారిపోయి గీరిపోయి ఏముండదు మంది, కంపల్సరీ చూడు నిలబెడతాం జాబ్. 1 year లో 190 మస్టర్స్ చేయాలి మేడం, ఎంత 300కి. అట్లా చేయకుండా పారిపోయి జాబ్ వదిలేసుకున్నా ఉన్నారు, అంత హార్డ్ ఉంటుంది మేడం సింగర్ అంటే. అయితే చేసేసిన మేడం, బాగా బాధ అనిపించింది లోపల పోయిన తర్వాత. ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఇప్పుడు బయటకు వచ్చేసా, ఓపెన్ కాస్ట్ లోకి వచ్చేసా. ఓకే. ఫస్ట్ దాంట్లో ఇచ్చి తర్వాత 1 year చేశాకనే 1 year to 5 years చేయాలి మనం కంపల్సరీ. మాదే ఇంత కష్టం ఉండదు, మా ఫాదర్ జనరేషన్ లో అయితే ఇక వంగి వెళ్ళాలి, వంగి తట్ట తీసి ఇక్కడ పెట్టుకుంటే ఇంత వస్తుంది మేడం, అది జీవితాంతం ఉంటుంది. ఇంత స్ట్రగుల్ ఉంది కదా అసలు. మరి స్ట్రగుల్ ఏం చెప్పట్లేదు మాకు, అన్ని కామ్ అండ్ కూల్ గానే ఉంటున్నారు. స్ట్రగుల్ ఉంటుంది మన సింగర్ జాబ్ అంటే. ఇప్పుడు కొంచెం మిషనరీ పెరిగిన తర్వాత కొంచెం తగ్గింది, కాకపోతే ఎంతైనా ఈ రోజు బాగా వెళ్తున్నారంటే శవం వస్తుందా మనిషి వస్తుందా తెలియదు, ఈవినింగ్ అట్లుంటుంది. ఇప్పటికి కూడా అట్లా ఉంటుంది. అంటే మార్నింగ్ వెళ్ళేటప్పుడే పిల్లల్ని చూసుకొని వెళ్ళాలి, సాయంత్రం మనం వస్తామా లేకపోతే అంబులెన్స్ లో బాడీ వస్తుందో తెలియదు. మరి ఇంత రిస్క్ ఉన్న జాబ్ ఎందుకు చేస్తున్నారు? అంటే ఎందుకు చేస్తున్నారు అంటే ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారంటే అందులో ఏదో ఒకటి ఉంటుంది. అందులో ఉంటది మేడం, మనం చేశాక దాని మీద లవ్ పెరుగుతుంది జాబ్ మీద. మీరు చెప్తుంటే నాకు భయం వేస్తుంది. ఎట్లా మీరు అప్పుడప్పుడు చూస్తున్నాను నేను, అవి ఆరెంజ్ కలర్ డ్రెస్సులు వేసుకొని క్యాప్ పెట్టుకొని ఇట్లా టార్చ్ పెట్టుకొని ఆల్ సీజన్ పెట్టుకొని వెళ్తుంటారు. దిగిన కాంచి మళ్ళీ పైకి వచ్చే వరకు రిస్క్ ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ ఏరియాకి వచ్చి అన్నారు కదా, ఇప్పుడు ఓపెన్ ఏరియాలో ఆర్ఎస్ కి వేరే ఉంటుంది, మళ్ళీ అది వేరే. దానికి తగ్గ సాలరీ ఇస్తారా? సాలరీ ఇస్తారు మేడం, దానికి తగ్గ సాలరీ ఇస్తారు. ఓకే. మీకు బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉంటాయి అనుకుంటా. కంపెనీ బాగా చూసుకుంటది. ఓకే. సో ఇంకేంటి, అందుకే హ్యాపీ ఫ్యామిలీ. సో మాకు ఉన్నది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి బాగా పడుతుంది. అయితే కేసీఆర్ సార్ కూడా చెప్పారు ఇన్కమ్ ట్యాక్స్ తీసేయాలి, వాళ్ళు బార్డర్ లో వచ్చి మన సైనికుల టైప్ వీళ్ళు కూడా భూమిలోకి వెళ్తే పైకి వచ్చేది తెలియదు అని ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు, మీరు చూసారో లేదు. అయితే అప్పుడే చేస్తారనుకున్నాం, తర్వాత పవర్ పోయింది, కాంగ్రెస్ వచ్చింది. సార్ రేవంత్ సార్ కూడా గుర్తిస్తారేమో అని మీ ద్వారా చెప్తున్నా, ఇన్కమ్ ట్యాక్స్ బాగా పడుతుంది, కష్టపడ్డది మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ లో పోతుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కంబైన్ గా మాట్లాడుకుని తీసేయాలి అది. మరి షేర్ ఏమో 51% సెంట్రల్ గవర్నమెంట్, 49% స్టేట్ గవర్నమెంట్. దానివల్ల అది మరి ఏమంటారు మా తీయడం కూడా కుదరట్లేదు, వాళ్ళు వీళ్ళు ఒక ఒప్పందానికి వచ్చి తీసేద్దాం అనుకుంటేనే తీయడం. ఓకే. ఇంకా మీ లైఫ్ లో ఇలాంటి స్ట్రగుల్స్ ఉన్నాయా ఏమైనా? స్ట్రగుల్ ఏం లేదు మేడం, మొత్తం జాలీ లైఫే, ఎందుకంటే మా ఫాదర్ ఎంప్లాయ్ కాబట్టి. మంచిగా పైసలు ఉన్నాయా? రిచ్ అయినా మీరు? రిచ్ కాదు మేడం, మిడిల్ క్లాస్. నార్మల్ మిడిల్ క్లాస్. ఓకే. సో అలాగా నెట్టుకుంటూ వస్తున్నారు, చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయినా మీకు? అంతే మేడం, చిన్నప్పటి నుంచి మనకు పెద్ద లోడ్ ఏమి ఉండదు, తిండికి బట్టలకి. మేము 3 members మేడం, ముగ్గురం అన్నదమ్ములు. చిన్న ఏమో దుబాయ్ లో మెట్రో ట్రైన్ నడుపుతాడు, పెద్దన్న ఏమో ఖమ్మంలో శ్రీనిధి ఎంక్లేవ్స్ అని వెంచర్ లో చేస్తారు, ప్లాట్స్ సేల్ చేస్తారు, రియల్ ఎస్టేట్ జోనల్ మేనేజర్. ఎంత తీసుకున్నావు మరి కట్నం? నేనా మేడం
15 lakhs తీసుకున్నాం. నిజం చెప్పాలి, లేదంటే మీ ఆవిడకి ఫోన్ చేస్తాను. సింగర్ అయిన ఎంప్లాయ్ అంటున్నావు వల్ల 15 lakhs మేడం అంతే. 15 lakhs ఎట్లా తీసుకున్నావు? ఎంత తీసుకుంటారు? 1 కోటి రూపాయలు తీసుకుంటారు. ఏమో అంటే షూరిటీ ఉన్న జాబ్ కదా. లేదు 15 lakhs 17 lakhs అనుకుంటా మేడం. 17 lakhs తీసుకున్నా. ఓకే, అక్కడతో సర్దుకున్నారు అంతే మేడం. యా, సో ఫైనలీ ఇంకా ఎలాంటి కంటెంట్ చేద్దాం అనుకుంటున్నారు? ఏంటి, సెలబ్రిటీ అవుదాం అనుకుంటున్నారా లేదంటే యాజ్ యాక్టర్ అవుదాం అనుకుంటున్నారా? సెలబ్రిటీ అయిపోయినా కాబట్టి ఇండస్ట్రీకి వెళ్ళాలి. మీ ఫేవరెట్ హీరో ఎవరు? మై ఫాదర్. ఆర్టిస్ట్ అని చెప్పాలి మీరు. ఇట్లాంటి జోకులే వద్దు, మీ దాంట్లో మంచి జోకులు వేసుకొని నా ఇంటర్వ్యూలోకి వచ్చేసరికి మా ఫాదర్, నేను అందుకే ఇందాక నుంచి ఇట్లాంటి వేసారు ముందుగా చెప్పేసా. సినిమా ఆర్టిస్ట్ ఫేవరెట్ హీరో? సినిమా ఆర్టిస్ట్ పవన్ కళ్యాణ్ అయితే ఇష్టం మేడం నాకు. ఓకే, ఆయన డైలాగ్ ఏమని చెప్తారా మా కోసం? ఆయన డైలాగ్ అంటే, నువ్వు నంద అయితే నీ సిద్ధు సిద్ధార్థ రాయ్. హీరోయిన్ ఎవరు ఇష్టం మరి? హీరోయిన్ మేడం. హీరోయిన్స్ అంటే మా ఆవిడ అన్నారు అనుకో, మిమ్మల్ని మా ఫాదర్ తీసుకొచ్చి చూడండి. ఇంకా అదే మేడం, పుష్ప సినిమా హీరోయిన్ ఉంది కదా, శ్రీవల్లియా? శ్రీవల్లి. మీ ఆవిడ చూస్తుందనే కదా, పేరు కూడా గుర్తులేనా ట్యాగ్ చేస్తున్నారు? నిజంగా గుర్తులేదు. ఏం పేరు? రష్మిక మందన. ఓకే, యా. సో ఫైనల్లీ డన్ అండి. మీ లైఫ్ లో ఇంకేమైనా ఉన్నాయా చెప్పుకోవాల్సినవి, షేర్ చేసుకోవాల్సినవి ఓపెన్ గా? ఓపెన్ టు మౌత్ అంటే మేడం, నేను ఇక ఫాలోవర్స్ కే థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. ఒక సెలబ్రిటీని చేసేసారు మేడం వాళ్ళే. నేను చేసే పర్ఫార్మెన్స్ ఏమో నాకు తెలియదు కానీ వచ్చే గుర్తింపు మాత్రం బాగుంది. ఫాలోవర్స్ రావట్లేదు, గుర్తింపు మాత్రం చాలా వస్తుంది మేడం. సో వాళ్ళకే చెప్తాను, అయితే వాళ్ళకే చెప్తాను. వాళ్ళే హీరోస్, నేను కాదు హీరో. బాగా తెలుగుని మీ ఆయనకి చూసుకో మరి, చాలా తెలుగుగా మాట్లాడుతున్నాడు. చెప్పావు నేను చేసేది పావులా, పావులా. అవును, తప్పకుండా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. కాకపోతే వాళ్ళు ఏ కంటెంట్ అయినా సపోర్ట్ చేస్తారు, ఏ కంటెంట్ అయినా సపోర్ట్ చేస్తారు. లాజిక్. ఎస్. సో ఫైనల్ గా ఇంకెవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? స్పెషల్ థ్యాంక్స్ ఇన్స్టాగ్రామ్ చెప్పాలనుకుంటున్నాను నిజంగా, సీరియస్ గా. ఇంకా యాపోడు చూస్తే చూడకపోని ఫాలోవర్స్ తెలియదు కాబట్టి. ఇన్స్టాగ్రామ్ లేకపోతే నాకు వాళ్ళు దొరికేటోడు కాదు, నేను వాళ్ళకి దొరికేటోడు. ఈ డైమండ్ వాళ్ళకి దొరికేది. ఎందుకంటే అన్న నేను లో ఉన్నప్పుడు నాకు అప్పులు బాధలు ఎక్కువైపోయి కూర్చున్నప్పుడు టకటక నీ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తాను అన్న అని చెప్పి ఒక 100 మంది 200 మంది చేశారు. సో దానికి మధ్యలో ఉన్నది ఇన్స్టాగ్రామ్ కాబట్టి నాకేదో ఇప్పుడు ఫేమ్ వచ్చింది, నాకు ఫేమ్ రాకపోయినా నేను బతికేస్తా. ఇన్ని రోజులు బతికేస్తా కానీ వాడు లో ఉన్నప్పుడు వాడు హైకి వెళ్తున్నాడు నా వల్ల అంటే మధ్యలో ఇన్స్టాగ్రామ్ ఉంది కాబట్టి ఇన్స్టాగ్రామ్ థ్యాంక్ యూ చెప్తా. ఓకే, ఇంకొక క్వశ్చన్ ఉంది. చాలా మంది ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్ లో కొంచెం పాపులర్ అవగానే ఉన్న జాబ్ లో వదిలేస్తారు. అంటే మీ జాబ్ వదిలేలేంలే, గవర్నమెంట్ జాబ్. మిగిలిన వాళ్ళు ప్రైవేట్ ఎంప్లాయీస్ ఏంటంటే నేను ఇంకా ఏదో పాపులర్ అయిపోయా, నేను ఆర్టిస్ట్ అయిపోతా, అది ఇది అని చెప్పేసి జాబ్ వదిలేసుకుంటారు చాలా మంది. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మీరు ఫుల్ ఫ్లెడ్జ్ గా వెళ్ళి ఒక 2-3 సినిమాలు తీసి మంచి క్యారెక్టర్లు చేసి లెంత్ గా ఓకే అనుకున్నాక మీరు సరే ప్రైవేట్ జాబ్ అయితే వదిలేయండి అని చెప్తా. ఓకే అండి, మంచి ఆన్సర్ చెప్పారు, చాలా అంతే కదా. నెక్స్ట్ 3 సినిమాల తర్వాత 4వ సినిమా రాకపోయినా మన షార్ట్ ఫిల్మ్ చేసుకుంటా, లేకపోతే యూట్యూబ్ మన ఉన్నాయి కదా. అసలు యూట్యూబ్ ప్లాట్ఫామ్ చాలా పెద్దది సినిమా కంటే కూడా. ఎందుకంటే అక్కడ ఒకసారి చూస్తాం, ఎప్పుడో టీవీలో వస్తుంది. ఆ 70mm వేరే, బట్ యూట్యూబ్ అయితే చిన్న వాళ్ళకు కూడా అందుబాటులో ఉంటాం, చిన్న వాళ్ళు కూడా చూస్తారు. సో ఈ ఎక్కువ అన్నమాట యూట్యూబ్ అనేది చాలా మంచి ప్లాట్ఫామ్, అందరికి బాగా ఇది తెలుస్తుంది అనమాట. సో ఎవరికైనా సారీ చెప్దాం అనుకుంటున్నారా? అట్లాంటి ఏం లేవంటారా? ఏం లేదు మేడం, సారీ ఎవరు చెప్పేది. ఎందుకంటే నేను ఎవరిని గెలకను, నన్ను ఊరుకోను, ఏమన్నాడు. ఎందుకంటే ఆ ఆర్గ్యుమెంట్ కోసం టైం ఇచ్చాను అంతే. సో ఫైనల్ గా మంచి లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారు, మంచి పిల్లలు, మంచి కుటుంబం. అండ్ యూట్యూబ్ కూడా స్టార్ట్ చేయండి ఎట్ ది సేమ్ టైం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఇంకోటి మీ రీల్స్, మీ యాక్టింగ్ బాగుంటది మేడం. అమ్మా నిజంగా మేడం, మిమ్మల్ని రాకేష్ మాస్టర్ ఇంటర్వ్యూ దగ్గర నుంచి ఫాలో అవుతున్నా. కామెడీ బాగుంటది, చెమ్మ పట్టుకుని పోయేవి చేశారా? ఓకే, అక్కి చెర్రీది మీ కాంబినేషన్ బాగుంటది. ఆయనది కూడా హైలో ఉంటది. ఏది మన సురేష్ గురు అన్న టైప్ ఉంటది, ఫుల్ స్పాంటేనియస్ గా మంచి యాక్టర్ అయినా. సేమ్ మీరు టఫ్ ఇస్తారు ఆయనకి,
మీరు కూడా సేమ్ ఇస్తారు. ఓకే ఎందుకంటే నేను ఒక కంటెంట్ రాస్తా ఉంటా కాబట్టి నేను అబ్జర్వ్ చేస్తా ఉంటా ఓకే అని తనకి టఫ్ ఇస్తా ఉంటారు మీరు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు థ్యాంక్ యూ. బిగ్ బాస్ కి వెళ్ళాలని చెప్పి అమ్మో అసలు లేదు. మీరు వెళ్తారా? లేదు మేడం, మీరు బిగ్ బాస్ కి వెళ్తే మీరు సక్సెస్ అవుతారు. ఎందుకో కూడా మీ తర్వాత చెప్తాను నేను మీకు. లేదు పర్లేదు, ఇప్పుడు చెప్పండి, పర్లేదు. కెమెరా ముందైనా మనం వాళ్ళని తీసేయమంట. మీరు స్పాంటేనియస్ గా మాట్లాడగలుగుతారు. సో వాళ్ళు ఇచ్చే టాస్క్ లకు గానీ మీరు మాడ్యూల్ చేసుకొని ఆ ఆడియన్స్ ని మీ వైపు తిప్పుకోగలుగుతారు. అంటే అంత టాక్టివ్ ఉన్నారు మీరు అని నేను ఫాలో చేస్తున్నాను మిమ్మల్ని కాబట్టి చెప్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.